హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను DJI Osmos 4 అన్బాక్సింగ్ అయితే చేద్దాం. నేనైతే దీన్ని రీసెంట్గా జరిగిన సేల్లో కొన్నాను. ఇది మనకు బోత్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో సేల్లో అవైలబుల్గా ఉంది. నా దగ్గర ఉండేది అడ్వెంచరస్ కాంబో. దీంట్లో ఇంకొకటి స్టాండర్డ్ కాంబో కూడా ఉంటుంది. అన్ని కార్డ్ ఆఫర్స్ అప్లై చేశాక నాకు ఇది 27Kకి అలా దొరికింది. అండ్ స్టాండర్డ్ కాంబో వచ్చి ఆఫ్టర్ ఆఫర్స్ 19,000 అలా ఉంది. బట్ నేను అడ్వెంచరస్ కాంబో కొన్నాను. దీంట్లో మనకి ఒక కెమెరా వస్తుంది. చూసేదానికి చాలా బాగుంది, క్వాలిటీ, లుక్స్ అన్నీ. అలాగే దీంతోపాటు మనకు ఒక ప్రొటెక్టివ్ కేస్ కూడా ఉంది. సో ఇది ప్లాస్టిక్తో ఉంది, బట్ క్వాలిటీ చాలా బాగుంది. చూద్దాం దీంట్లో వేసి ఎలా కనిపిస్తుందో. ఫిట్ అండ్ ఫినిష్ చాలా బాగుంది అండ్ చూడ్డానికి చాలా బాగుంది. వెయిట్ కూడా ఏమీ లేదు అండ్ క్వాలిటీ చాలా బాగుంది. అండ్ Type-C to Type-C కేబుల్ ఒకటి, అలాగే కర్వ్డ్ అడ్జస్ట్మెంట్ బేస్ ఒకటి, దీన్ని స్టిక్ చేసుకొని వాడచ్చు. అలాగే మనకు ఒక పవర్ బ్యాంక్ ఉంది. ఇది స్టాండర్డ్ కాంబోలో దొరకదు. అండ్ యూజర్ మాన్యువల్స్ అండ్ DJI కంపెనీ రిలేటెడ్ కొన్ని స్టిక్కర్స్ కూడా ఉంది. అలాగే ఒక పవర్ బ్యాంక్. దీంట్లో మనకి 3 బ్యాటరీస్ ఉంటాయి, బట్ స్టాండర్డ్ కాంబోలో ఒకే బ్యాటరీ ఉంటుంది. ఇది మనకి పవర్ బ్యాంక్లో కూడా వాడుకోవచ్చు. సో ఇది ఒక బ్యాటరీ తీసుకుందాం. మనకి ఇది స్టాండర్డ్ కాంబోలో ఒకే బ్యాటరీ దొరుకుతుంది. బట్ అడ్వెంచరస్ కాంబోలో మనకి 3 బ్యాటరీస్ ప్లస్ కేస్ కూడా దొరుకుతుంది. పవర్ బ్యాంక్లో కూడా యూస్ చేసుకోవచ్చు. అందుకే నేను అడ్వెంచరస్ కాంబో కొన్నాను. సో ఆఫ్టర్ బ్యాటరీ వేసాక మనం ఇలా దీంట్లో వేసుకొని ఇన్సర్ట్ చేసుకొని ఆన్ చేసుకొని వాడుకోవచ్చు. అలాగే మనకు ఒక స్టిక్ కూడా ఇచ్చారు అడ్వెంచరస్ కాంబోలో. అండ్ ఒక ఎక్స్ట్రా లెన్స్ కూడా ఉంది. అండ్ ఇవన్నీ ఇంకా కొన్ని అడ్జస్ట్మెంట్స్, స్క్రూ, ఇవన్నీ మనకి స్టాండర్డ్ కాంబోలో ఒక్కొక్కటే దొరుకుతుంది. బట్ అడ్వెంచరస్ కాంబోలో అన్ని మల్టిపుల్ రెండు ఉంటాయి. ఇది మ్యాగ్నెటిక్ బేస్ అటాచ్ చేసుకొని యూస్ చేసుకునేది. ఇది కూడా మనకి రెండు ఉన్నాయి, ఒకటి మినీ అండ్ ఒకటి స్టాండర్డ్ది. సో మ్యాగ్నెట్ది అడ్జస్ట్ చేసుకొని బేస్ వాడుకునేది. దీంతోపాటు సో ఒకసారి చూసుకుందాం అన్నీ ఉన్నాయో లేదో, ఏమేమి దొరుకుతాయని. ఒక కెమెరా, పవర్ కేస్, 3 బ్యాటరీలు, ఒక ఎక్స్పెండబుల్ రాడ్, స్క్రూస్, అడ్జస్ట్మెంట్స్ అండ్ కర్వ్డ్ బేస్, మ్యాగ్నెటిక్ బేస్ అన్నీ రెండు దొరుకుతాయి. సో ఇప్పుడు మొత్తం కంప్లీట్ సెటప్ చేసుకొని చూద్దాం ఎలా కనిపిస్తుందో. సో దీంట్లో వేసి స్క్రూ పెట్టి బాగా టైట్గా మనకి ఆ యాంగిల్ కావాలో యాంగిల్ పెట్టుకొని దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకొని జస్ట్ దీని మీద ప్లేస్ చేస్తే మ్యాగ్నెటిక్ బేస్ కాబట్టి అటాచ్ అవుతుంది. లాక్స్ని మనం ప్రెస్ చేసి లాక్ చేసుకొని వాడుకోవడమే. అండ్ ఫిట్ అయ్యాక లైక్ మనం ఎంత షేక్ చేసినా కూడా ఏమి టెన్షన్ లేదు, పడదు. చాలా బాగా ఫిట్ అండ్ ఫినిష్ ఉంది అండ్ బాగా అటాచ్ కూడా అవుతుంది. భయపడాల్సిన అవసరం ఏం లేదు. అండ్ లెన్స్ తీస్తే ఇలా కనిపిస్తుంది. అండ్ ఒకసారి ఆన్ చేసి చూద్దాం. సో మనకి దీంతోపాటు SD కార్డ్ దొరకదు, బట్ దీనికి SD కార్డ్ వేస్తేనే ఆన్ చేసుకొని రికార్డ్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి 2 డిస్ప్లేస్ దొరుకుతాయి, ఫ్రంట్ అండ్ బ్యాక్, 2 టచ్ స్క్రీన్. మనం సెల్ఫీ లాగా కూడా వాడుకోవచ్చు. సో మన ఫేస్ కూడా మనకి ఫ్రంట్ కెమెరాలో చూసుకోవచ్చు, లైక్ ఫ్రంట్ స్క్రీన్లో. సో వన్స్ ఆఫ్టర్ సెటప్ అంతా కంప్లీట్ చేశాక చూడ్డానికి ఇలా కనిపిస్తుంది. నాకైతే చాలా బాగా అనిపించింది, చాలా ప్రీమియంగా ఉంది. ఇంకా వీడియో క్వాలిటీ ఎలా ఉంటుందని నెక్స్ట్ వీడియో తీసి అప్లోడ్ చేసి పెడతాను. వీడియో ఫోటో క్వాలిటీ ఎలా ఉంటుందని. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.